సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సమాధానం: మహాత్మా గాంధీ. ఈ ఉద్యమం 1920 సెప్టెంబరు 4న మొదలై 1922 ఫిబ్రవరిలో 12న ముగిసింది. సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్, ఇంక్. బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చింది. సమాధానం: 1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి, 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా. ఏ ఉద్యమం వలన 1921 డిసెంబరు 6న జవహర్లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఇద్దరూ మొదటిసారి అరెస్టయ్యారు? సమాధానం: సహాయ నిరాకరణ ఉద్యమం. మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు ఎప్పుడు అధ్యక్షుడయ్యారు? సమాధానం: 1924లో. గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారు? సమాధానం: సుభాష్ చంద్రబోస్. మహాత్మా గాంధీ జయంతిని ఏ తేదీన జరుపుకుంటారు? సమాధానం: అక్టోబర్ 2. గాంధీజీ ఏ ఉద్యమ సమయంలో "ఇది నా జీవితంలో చివరి పోరాటం" అని చెప్పి, ఆందోళనకారులకు "డో ఆర్ డై" అనే నినాదాన్ని ఇచ్చారు? సమాధానం: క్విట్ ఇండియా ఉద్యమం. ఢిల్లీలో ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ సెషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? సమాధానం: మహాత్మా గాంధీజీ. నవంబర్ 23, 1919న. భారతదేశంలో మహాత్మా గాంధీ మొదట సత్యాగ్రహం ఎక్కడ చేశారు? సమాధానం: చంపారన్. దండి మార్చ్ ఎంతకాలం కొనసాగింది? సమాధానం: 24 రోజులు. మార్చి 12, 1930 నుంచి ఏప్రిల్ 6, 1930 వరకు. గాంధీజీ తన ఆత్మకథను ఏ భాషలో రాశారు? సమాధానం: గుజరాతీ భాషలో. గాంధీజీ జీవితకాలం ఎంత? సమాధానం: 78 సంవత్సరాలు. మహాత్మా గాంధీ పూర్తి పేరు? సమాధానం: మోహన్దాస్ కరంచంద్ గాంధీ. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? సమాధానం: మార్చి 5, 1931. నోట్పై గాంధీజీ ఫోటో ఎప్పుడు ముద్రించారు? సమాధానం: తొలి ముద్రణ 1969 100వ జయంతి సందర్భంగా. 1969 నోటుపై చిత్రం: సేవాగ్రామ్ ఆశ్రమంలో కూర్చున్న గాంధీజీ. శాశ్వత ముద్రణ 1996 నుండి 1996 నోటుపై చిత్రం: ప్రస్తుతం ముద్రిస్తున్న చిరునవ్వు. టైమ్ మ్యాగజైన్ ఏ సంవత్సరంలో గాంధీజీని మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది? సమాధానం: 1930. 1915లో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీకి ఏ బిరుదును ప్రదానం చేసింది? సమాధానం: కైసర్ ఏ హింద్. గాంధీజీ దండి మార్చ్ ఏ ఉద్యమానికి సంబంధించినది? జవాబు: ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. హిందూ స్వరాజ్ మరియు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తకాల రచయిత ఎవరు? సమాధానం: మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ సమాధి అయిన న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఉన్న మహాత్మా గాంధీ యొక్క 2 మాటలు ఏమిటి? సమాధానం: హే రామ్, సత్యం మరియు అహింస నా దేవుడు. ఇవి ఎవరి విలువైన మాటలు? సమాధానం: గాంధీజీ. గాంధీజీ మొదటి సత్యాగ్రహ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? సమాధానం: సెప్టెంబర్ 1906లో దక్షిణాఫ్రికా. మహాత్మా గాంధీ అసలు పేరు ఏమిటి? సమాధానం: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్మా గాంధీ ఆత్మకథ అసలు పేరు ఏమిటి? సమాధానం: సత్యశోధన లేదా సత్యాన్వేషణకై నా ప్రయోగాల కథ. ఆంగ్లంలో దీనిని ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పిలుస్తారు. మహాత్మా గాంధీ ఆత్మకథ యొక్క కాలంగా పరిగణించబడే కాలం ఏది? సమాధానం: 1869 నుండి 1921. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ప్రారంభించిన వారపత్రిక పేరు ఏమిటి? సమాధానం: ఇండియన్ ఒపీనియన్. 1904. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? సమాధానం: జనవరి 9, 1915. సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ఆగిపోయింది? సమాధానం: చౌరా చౌరీ సంఘటన కారణంగా అతను నిలిపివేయబడ్డాడు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం యొక్క ప్రధాన ఆయుధం ఏమిటి? సమాధానం: అహింస. మహాత్మా గాంధీ ఏ ఉద్యమ సమయంలో నిరాహారదీక్షను మొదట తన ఆయుధంగా చేసుకున్నారు? సమాధానం: అహ్మదాబాద్ ఉద్యమం. గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని ఏమని పిలిచారు? సమాధానం: క్రిప్స్ మిషన్. 1942. బాబా ఆమ్టేకు
అభయ్ సడక్ బిరుదును ఎవరు ఇచ్చారు? సమాధానం మహాత్మా గాంధీ. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏ కాలాన్ని మహాత్మా గాంధీ శకం గా పరిగణిస్తారు? సమాధానం 1915 నుండి 1948. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత గాంధీజీని ఎక్కడ ఖైదు చేశారు? సమాధానం ఆగాఖాన్ ప్యాలెస్, పూణే. మహాత్మా గాంధీ ఆత్మకథ మొదటిసారి ఎప్పుడు ప్రచురించబడింది? సమాధానం 1927. నవజీవన్. గాంధీజీ ఫీనిక్స్ సెటిల్మెంట్ను ఎక్కడ ప్రారంభించారు? సమాధానం దక్షిణాఫ్రికాలోని డర్బన్లో. మహాత్మా గాంధీని ఏ రైల్వే స్టేషన్లో అవమానించి పదవీచ్యుతుడిని చేశారు? సమాధానం దక్షిణాఫ్రికాలోని పీటర్మారిట్జ్బర్గ్ రైల్వే స్టేషన్లో. మహాత్మా గాంధీ టాల్స్టాయ్ ఫామ్ ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం 1910లో. గాంధీజీ అఖిల భారత హరిజన సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? సమాధానం 1932లో. గాంధీజీ మొదటి నినాదం ఏది? సమాధానం క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు. గాంధీజీని మహాత్మా అని ఎవరు పిలిచారు? సమాధానం ఠాగూర్. గాంధీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? సమాధానం లియో టాల్స్టాయ్. గాంధీజీ ఎప్పుడు హత్యకు గురయ్యారు? సమాధానం నాథురాం వినాయక్ గాడ్సే జనవరి 30, 1948న. గాంధీజీని మహాత్మా అని ఎందుకు పిలుస్తారు? సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీకి మహాత్మా బిరుదును ఇచ్చారు. అందుకే ఆయనను మహాత్మా గాంధీ అని పిలుస్తారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన వారపత్రిక పేరు ఏమిటి? సమాధానం ఇండియన్ ఒపీనియన్, 1904. భారతదేశంలో గాంధీజీ మొదటి ఉద్యమం ఏది? సమాధానం చంపారన్ ఉద్యమం. గాంధీజీ భార్య పేరు ఏమిటి? సమాధానం కస్తూర్బా గాంధీ. గాంధీజీ ఎక్కడ జన్మించారు? సమాధానం పోర్బందర్. మహాత్మా గాంధీ ఎప్పుడు మరణించారు? సమాధానం జనవరి 30, 1948. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు లా ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడు వెళ్లారు? సమాధానం 1893లో. మనం ఎవరిని జాతిపిత అని పిలుస్తాము? సమాధానం మహాత్మా గాంధీని. మహాత్మా గాంధీ ఎప్పుడు మరణించారు? సమాధానం జనవరి 30, 1948. వయస్సు 78 సంవత్సరాలు. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ స్థాపించారు? సమాధానం అహ్మదాబాద్, 1917లో. మన దేశంలో అక్టోబర్ 2 ఎవరి జయంతిగా జరుపుకుంటారు? సమాధానం గాంధీ జయంతిగా. గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించారు? సమాధానం గోపాల్ కృష్ణ గోఖలే. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఎప్పుడు తిరిగి వచ్చారు? సమాధానం 1915లో. భారత స్వాతంత్ర్య ఉద్యమం యొక్క కాలక్రమం ఏమిటి? సమాధానం 1857 నుండి 1947 వరకు. మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ని ఏమని పిలిచాడు? సమాధానం దేశభక్తుడు. గాంధీజీని అర్ధనగ్న బిచ్చగాడు అని ఎవరు పిలిచారు? సమాధానం విన్స్టన్ చర్చిల్. ఠాగూర్కు గురుదేవ్ పేరు ఎవరు పెట్టారు? సమాధానం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? సమాధానం సెప్టెంబరు 1906లో దక్షిణాఫ్రికా మరియు ట్రాన్స్వాల్లోని భారతీయులపై జారీ చేసిన ఆసియాటిక్ ఆర్డినెన్స్కు నిరసనగా. 1932లో అఖిల భారత హరిజన సమాజాన్ని ఎవరు ప్రారంభించారు? సమాధానం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ హరిజన్ వారపత్రికను ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం 1933. మహాత్మా గాంధీ మొదటిసారి ఎప్పుడు జైలుకెళ్లారు? సమాధానం 1908లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో. దక్షిణాఫ్రికాలో రెండవ దశ పోరాటంలో మహాత్మా గాంధీ ఏ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు? సమాధానం శాసనోల్లంఘన సత్యాగ్రహం. గాంధీజీ కైసర్ ఏ హింద్ బిరుదును ఎందుకు విడిచిపెట్టారు? సమాధానం జలియన్వాలాబాగ్ ఊచకోత, 1919 కారణంగా. యంగ్ ఇండియా మరియు నవజీవన్ వారపత్రికను ఎవరు ప్రారంభించారు? సమాధానం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన ఏకైక కాంగ్రెస్ సెషన్ ఏది? సమాధానం 1924లో బెల్గాంలో కాంగ్రెస్ సమావేశం. మహాత్మా గాంధీని మొదటిసారిగా జాతిపిత అని సంబోధించింది ఎవరు? సమాధానం సుభాష్ చంద్రబోస్. ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ పుస్తకాన్ని ఎవరు రాశారు?
సమాధానం: లూయిస్ ఫిషర్ ద్వారా. గాంధీజీ అనుచరురాలు మీరా సోదరి అసలు పేరు ఏమిటి? సమాధానం: మడేలిన్ స్లేడ్. మహాత్మా గాంధీ దండి మార్చ్ను శ్రీరాముని పురాణ యాత్రతో ఎవరు పోల్చారు? సమాధానం: మోతీలాల్ నెహ్రూ. ఫ్రాంటియర్ మహాత్మా గాంధీ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. దక్షిణాఫ్రికాలోని ఏ స్టేషన్లో మహాత్మా గాంధీని రైలు నుండి బయటకు విసిరారు? సమాధానం: జూన్ 7, 1893న పీటర్మారిట్జ్బర్గ్ స్టేషన్. మహాత్మా గాంధీ ఖాదీని ఏమని భావించారు? సమాధానం: ఆర్థిక స్వేచ్ఛ. దండి మార్చ్లో మొదట ఎంత మంది పాల్గొన్నారు? సమాధానం: 78 మంది వాలంటీర్లు. గాంధీజీ ఆత్మకథను ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? సమాధానం: మహాదేవ్ దేశీ. సత్యాగ్రహ సభను ఎవరు స్థాపించారు? సమాధానం: మహాత్మా గాంధీ. మహదేవ్ దేశాయ్ను అప్పగించిన తర్వాత గాంధీజీ కార్యదర్శిగా ఎవరిని నియమించారు? సమాధానం: పరేలాల్. భారతదేశంలో మహాత్మా గాంధీ 3వ సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? సమాధానం: ఖేడా సత్యాగ్రహం. మహాత్మా గాంధీ మొదట సత్యాగ్రహం ఆయుధాన్ని ఎక్కడ ఉపయోగించారు? సమాధానం: దక్షిణాఫ్రికా. గాంధీజీ దక్షిణాఫ్రికాకు లా ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడు వెళ్లారు? సమాధానం: 1893లో. గాంధీ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం: అక్టోబర్ 2. మహాత్మా గాంధీని ఏ జైలులో ఉంచారు? సమాధానం: ఎరవాడ జైలులో. బీహార్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: దొరాజేంద్ర ప్రసాద్. ఆధునిక మహాత్మా గాంధీ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: బాబా ఆమ్టే. శ్రీలంక మహాత్మా గాంధీ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: ఏటి అరియరత్నే. గాంధీజీ ఎప్పుడు మరణించారు? సమాధానం: జనవరి 30, 1948. భారతదేశంలో మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? సమాధానం: ఇది చంపారన్లోని నీలిమందు కార్మికుల హక్కుల కోసం 1917లో జరిగింది. గాంధీజీ చిన్ననాటి ముద్దు పేరు ఏమిటి? సమాధానం: మోనియా లేదా మను. యంగ్ ఇండియా మరియు హరిజన్ సంపాదకులు ఎవరు? సమాధానం: మహాత్మా గాంధీ. ఎవరు మరణం ఫిబ్రవరి 22న మన దేశంలో మదర్స్ డేగా జరుపుకుంటారు? సమాధానం: కస్తూర్బా గాంధీ. సత్యమే పరమావధి మరియు అది భగవంతుడు అని ఏ గొప్ప వ్యక్తి చెప్పాడు? సమాధానం: గాంధీజీ. సబర్మతి ఆశ్రమం ఎక్కడ ఉంది? సమాధానం: అహ్మదాబాద్. గాంధీజీ మొదటిసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? సమాధానం: 1915లో. మహాత్మా గాంధీ కుమారుల పేర్లు ఏవి? సమాధానం: హరిలాల్, మణిలాల్, రామదాస్, దేవదాస్. గాంధీజీని ఎవరు చంపారు? సమాధానం: మహాత్మా గాంధీని 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపారు. గాంధీకి ఎక్కడ చంపబడ్డాడు? సమాధానం: ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశానికి వెళుతుండగా హిందూ జాతీయవాది అయిన గాడ్సే ఆయనపై కాల్పులు జరిపి చంపాడు. గాంధీకి బాపు మరియు అర్ధనగ్న ఫకీరు అని బిరుదు ఎవరు ఇచ్చారు? సమాధానం: విన్స్టన్ చర్చిల్. గాంధీని జాతిపిత బిరుదుతో సరోజినీ నాయుడు ఎప్పుడు సంబోధించారు? సమాధానం: ఏప్రిల్ 28, 1947న. గాంధీ స్థాపించిన పత్రికలు ఏవి? సమాధానం: యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్. గాంధీజీ పాల్గొన్న ప్రధాన ఉద్యమాలు ఏవి? సమాధానం: చంపారన్ సత్యాగ్రహం 1917, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942. దక్షిణాఫ్రికాలో ఏ సంవత్సరంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడారు? సమాధానం: 1893లో. గాంధీజీ భారత్కి తిరిగి వచ్చాక తొలిసారిగా ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? సమాధానం: చంపారన్ సత్యాగ్రహం. గాంధీ భార్య కస్తూర్బా గాంధీ 1944లో ఎక్కడ నిర్బంధంలో ఉండగానే చనిపోయారు? సమాధానం: ఆగా ఖాన్ ప్యాలెస్లో. గాంధీ పేరును నోబెల్ శాంతి పురస్కారం కోసం ఎన్ని నామినేట్ చేశారు? సమాధానం: 5 సార్లు. ఎప్పుడు తమిళనాడులోని మదురైలో గాంధీ మెమోరియల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు? సమాధానం: 1959లో. గాంధీజీ అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం వచ్చిన వారు ఎన్ని మేర బారులు తీరారు? సమాధానం: 8 కిలోమీటర్లు.